ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చూసావా డాడీ, ఆ చెర్రీ కండ కవరం పంపించాడాడి. ఈ క్షణమే ఇప్పుడే వాణ్ణి ఇంటి నుండి బయటకు పంపించాడాడి. సరే నక్షత్ర, వెళ్ళి నువ్వు కూడా బట్టలు సర్దుకో. నేనెందుకు సర్దుకోవాలి డాడీ? భర్త ఎక్కడుంటే భార్య అక్కడే కదా ఉండాలి. అందుకు వెళ్ళి బట్టలు సర్దుకో. నేనెక్కడికి వెళ్ళను డాడీ. అయితే వాణ్ణి ఎక్కడికి పంపించేది లేదు. చూడు నక్షత్ర, కారణం లేకుండా వాడు నా మీద కామెడీ చేసుండాడు. ఆ కారణం నువ్వే అయి ఉంటావు. నువ్వే వాడితో చక్కగా సంసారం చేస్తూ ఉంటే వాడు నా దాకా ఎందుకు వస్తాడు? అంటే నా ఉద్దేశం, తల్లిదండ్రుల గౌరవం నిలబెట్టాల్సిన బాధ్యత ఆడపిల్లల చేతుల్లోనే ఉంటుంది కదా. చూడు నక్షత్ర, వాడిని కేవలం నువ్వు భర్తగా మాత్రమే చూడకు. వాడే నా అల్లుడు గనక వాడే ఈ ఇంటి వారసుడని గుర్తుపెట్టుకో. వెళ్ళు, వెళ్ళి వాడి చెప్పు చేతుల్లో ఉండి వాడు చెప్పినట్టు విను. సరేనా? ఎక్కడున్నానండి? త్వరగా వెళ్ళాలి. ఏమన్నాడేంటి మీ డాడీ అలియాస్ జోకర్? నన్ను పెళ్లి చేసుకున్నావు కాబట్టి బతికిపోయావన్నారా? అంత సీన్ లేదులే గాని దా వచ్చి వీపుతుడు రా. ఛీ! రా. ఛీ! మంచిగా. ఒక నిమిషం ఆగాగు. ఏంటా రుద్దుడు, నేనేమన్నా స్నానానికి చెరువులో దిగిన బరేనా? కాస్త ప్రేమగా, ఆప్యాయతగా, కొంచెం మృదువుగా, సున్నితంగా తుడవాలి. అర్థమైందా? తుడు. అంతే. కాస్త మొహంలో నవ్వు. అది మేడం, డ్యామేజ్ అయిన కెమెరాని ఈజీగానే రిపేర్ చేశాం. కానీ ఈ కెమెరాలో ఒక చిప్ ఉంటుంది. ఆ చిప్ కరెక్ట్ అయిపోయింది. అంటే ఇదన్నమాట. రికార్డ్ చేసినవని ఈ చిప్లోనే ఉంటాయి మేడం. ఒక్కసారి కరెక్ట్ అయితే దీన్ని బాగు చేయడం చాలా కష్టం. అంటే అందులో రికార్డ్ అయిందంతా పోయిందా? లేదు మేడం, నన్ను పూర్తిగా చెప్పనివ్వండి. కరెక్ట్ అయిన చిప్లో ఉన్న డేటా, అంటే ఇందులో ఇప్పటి వరకు రికార్డ్ అయినవన్నీ తిరిగి రికవరీ చేయడంలో మాకు పెద్దగా అనుభవం లేదు మేడం. అలా రికవరీ చేసేవాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉంటారు. ఇది ఎలాగైనా రికవరీ చేయించమని మా ఫ్రెండ్కి అప్పచెప్తే వాడు ఈరోజు రికవరీ చేసి తీసుకొచ్చాడు మేడం. ఇందులో రికార్డ్ అయిన డేటా అంతా ఉంది. ఒకసారి చెక్ చేసుకోండి మేడం. ఇదిగో. మీరు మీ ఫ్రెండ్ కలిసి కష్టపడి ఈ కెమెరాని బాగు చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. బిల్ ఎంత అయింది? 10,000 అయింది మేడం. 20,000 తీసుకోండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం.
నిజంగానే నాకు తెలియదమ్మా. అంటే ఏంటత్తయ్య? తెలీదంటే నమ్మేయడానికి నేను మీకు పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? మీ మంచి చెడ్లు చూసుకునేది నేను, మీరుండేది ఇక్కడ. కానీ మీ అబ్బాయి మనసు గాని మీ మనసు గాని ఉండేది ఆ శారద దగ్గర. మీ అబ్బాయి గారు బ్రతికే ఉన్నారన్న సంగతి మీకు తెలీదంటే నేను నమ్మేయాలి, అంతేగా? ఆవిడ గారి పసుపు కుంకుమలు తీయడానికి మీరు వెళ్ళేంత వరకు మీకు తెలీదు అంటే నేను నమ్ముతాను అత్తయ్య. అప్పుడు ఆవిడ ఖచ్చితంగా మీకు చెప్పే ఉంటుంది. మీరు మాత్రం గగన్ ఒప్పుకోలేదు, అందుకే పసుపు కుంకుమలు తీయడానికి వీలవ్వలేదని నాకు కథలు కథలు చెప్పారు. ఎంత దారుణం అత్తయ్య ఇది. దీన్ని ఎలా నమ్మించాలో నాకు అర్థం కావట్లేదమ్మా. నువ్వేం చెప్పినా అమ్మ నమ్మించలేవు నాయనమ్మా. అమ్మ ఇన్నాళ్ళు అమాయకంగా ఉంది, ఇప్పుడేమో మూర్ఖంగా తయారవుతుంది. చెర్రీ, ఏంట్రా నీ ఉద్దేశం? అంటే నేను మూర్ఖురాలనా? అవునమ్మా, మంచిని చెడుగాను చెడుని మంచిగా చూసే వాళ్ళని మూర్ఖులని అంటారమ్మా. నువ్వు కూడా అలాగే ప్రవర్తిస్తున్నావు. అసలు అంతవరకు ఎందుకమ్మా? పెద్దమ్మకి నాన్నే కావాలి అని కోరుకునుంటే ఈ రోజు కాదమ్మా, నిన్ను పెళ్లి చేసుకున్న మరుక్షణమే కోర్టులో ఒక నోటీస్ పంపించేస్తే చాలు. మన ఉనికి ప్రశ్నగా మారిపోయేది, మన పరువు గంగలో కలిసిపోయేది. నిజానికి ఇన్నాళ్ళు వాళ్ళు మన ఇంటి గౌరవాన్ని కాపాడుకుంటూ వచ్చారు. ఈ రోజు నాన్నని పెద్దమ్మ కాపాడింది. నేను కూడా నాన్నని కాపాడలేని పరిస్థితిలో ఉన్నప్పుడు గగనన్నయ్య వచ్చి కాపాడాడమ్మా. లేదంటే ఈరోజు నాన్న లేడు. హ, వీటన్నింటికీ బదులుగా పెద్దమ్మకు అన్నయ్యకు మనం థ్యాంక్స్ చెప్పాలమ్మా. నువ్వు చెప్పేది నిజమేనా చెర్రీ? నిజమేనమ్మా. మీ అన్నయ్య కాపాడకపోయి ఉంటే ఆయన మనకుండేవారు కాదా? చెర్రీ, నేను ఇప్పుడు వెంటనే వెళ్ళి మీ అన్నయ్యకి థ్యాంక్స్ చెప్పాలరా. ఏంటమ్మా, అన్నయ్యకి నువ్వు థ్యాంక్స్ చెప్తావా? నువ్వే అంటున్నావు కదరా మీ నాన్నని కాపాడాడని. అంటే నా పసుపు కుంకుమాలు నిలబెట్టాడనే కదా అర్థం. అందుకే మీ అన్నయ్యకి థ్యాంక్స్ చెప్పడంలో తప్పు లేదు. నేనే స్వయంగా వెళ్ళి చెప్తానురా. ఇది నువ్వు నిజంగానే చెప్తున్నావు కదమ్మా? ఏరా, ఇప్పటికిప్పుడు ఒక మెట్టు దిగి మీ అన్నయ్యకి థ్యాంక్స్ చెప్తే తప్పే ఉందిరా. అబ్బే, తప్పేం లేదమ్మా, అసలు తప్పే లేదు. మరైతే వెళ్దాం పదరా. అమ్మలో వచ్చిన ఈ మార్పు మేమందరం కలవడానికి ఒక మార్గం అయితే అంతకంటే కావాల్సిందేముంది? చెర్రీ, ఏం ఆలోచిస్తున్నావురా? ఏం లేదమ్మా, వెళ్దాం పద.